అయ్యో. హలో అండి, ఇక్కడైతే మేము సద్దుల బతుకమ్మకి ఇక్కడ వచ్చేసి జొన్నలు సద్దు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇవేమో పల్లీలు, ఇది నువ్వులు, బియ్యమేది పెట్టు నేను చెప్పుకుంటా. హలో అండి, ఇక్కడ వచ్చేసి మేము ఈరోజు బతుకమ్మ సద్దుల బతుకమ్మ. సో దానికోసం సత్తు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇవి పల్లీలు, రైస్, ఇట్లా ఇవి జొన్నలు, నువ్వులు, ఇవి అయితే 5 ఐటమ్స్ వేసి అయితే మేము సత్తు అయితే ప్రిపేర్ చేస్తాము. సో చూద్దాం రండి. ఫస్ట్ బియ్యం వేయించుకుందాం, ఇవి తొందర అయిపోతుంది కాబట్టి బియ్యం అయితే వేయించుకుందాము. నాకు ఇవన్నీ కాకుండా ఓన్లీ నువ్వులు, పల్లీలు అయితే చాలా మంచిగా అనిపిస్తుంది టేస్ట్. మా అమ్మ మాత్రం 5 రకాలు చేయాలని చెప్పి 5 రకాలు అయితే చేస్తారు. సో ఇవి మంచిగా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వేయించుకున్నాము. ఫస్ట్ టైం చేస్తున్నా నేను, ఎప్పుడైనా మా మమ్మీ చేస్తుంది. సో చూద్దాం. మెత్తనవే అయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జొన్నలు ఇవి మమ్మీ తీసుకొచ్చింది ఇప్పుడే. మాకైతే చేను ఉన్నప్పుడు మంచిగా మేమే వేసుకునేటోళ్ళము. ఇంకా అన్ని పప్పులు కూడా వేసేది కదా. సో ఇదంతా ఈ ప్రాసెస్ మా నాన్నమ్మ అయితే చేసేది, తను ఇప్పుడు లేదు పాపం. ఇంకొకటి స్పెషల్ ఏంటంటే బొబ్బర్ల పెసర్లు మంచిగా అదేంటంటే బెల్లం వేసి మంచిగా ఉడకబెట్టి ముద్దలు అయితే చేసేది. మస్తు టేస్టీగా అనిపించేది. అది మార్నింగ్ నుంచి బాగా గుర్తొస్తుంది పాపం. పనులన్నీ అదే చేసేది. వాళ్ళకి పెద్దవాళ్ళకి ఏంటంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఏదైతే చేయాలన్నా వాళ్ళకైతే మంచిగా తెలుస్తుంది కదా. అట్లా అయిపోయింది. అడ్డం తీయాలి వీడియో. తెలుసు ఇట్లా మా నాన్నమ్మ గురించి మాట్లాడుకుంటుంటేనే మార్నింగ్ నుంచి అనుకుంటున్నాం. మా నాన్న మా కోసం వెళ్ళి అయితే బొబ్బర్లు తీసుకొచ్చింది. వీటి ఫస్ట్ నానబెట్టాలి, తర్వాత ఉడకబెట్టి ముద్దలు అయితే తీస్తాము. వీలుంటే వాటికి కూడా తీస్తాం. అక్క ఫ్రై ఆల్మోస్ట్ దగ్గర పడింది, మంట ఎక్కువ అయిపోతుంది. సో కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉన్నాము. ఎక్కడి వరకు వచ్చినాయి అక్క? ఇవి ఆల్మోస్ట్ అయిపోయింది, తీసుకుందాం పక్కకి. నింపేస్తావా ఇక? అయితే ఎందుకు పాప్ అవుతున్నాయంటే కార్న్ పాప్కార్న్ అనమాట. నార్మల్ కార్న్ అయితే దొరకలేదు. సో అయితే ఇట్లా చేస్తున్నాము. కానీ టేస్ట్ బాగుంటాయి కదా. నేను చేసుకుందాం ఇప్పుడు. లేనా దేనికి అది సపరేట్గా అయితే పెట్టుకోవాలి. పట్టుకునేటప్పుడు కొన్ని హార్డ్గా ఉంటాయి, కొన్ని సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి సపరేట్గా పెట్టేసేయాలి. నెక్స్ట్ ఏం చేద్దాం రా? పల్లీలు వేయించు, ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి పల్లీలు అయితే వేయించుకున్నాం మనం ఇప్పుడు. చూడండి మా అమ్మాయి అంత ఎందుకు చేస్తుందో తెలియట్లేదు. చేసుకున్నాను అయితే ఇవి ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి కదా, మనం హాఫ్ వేసేసుకున్నాం. ఓకే. ఈ పిల్లలలో చూడండి వీళ్ళు అయితే వాటర్ తెచ్చి ఇస్తున్నాను మనకి. సో ఎండ కొంచెం పైకి వేడి వేడిగా అనిపిస్తుంది. సో వాటర్ ఇవ్వాలి. అయితే పల్లీలు మనం ఎంత మంచిగా వేయించుకుంటే అంత మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఎప్పుడైనా కానీ లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. మనం వేయించే పద్ధతిని బట్టి టేస్ట్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. సో తీసుకుందాం. అందుకే మంట తీసేసినావా? నువ్వు గిట్ల పెట్టకు వీడియో. ఈరోజు స్పెషల్ ఇదే, వెజ్ అన్నట్టు. ఈరోజు నాన్ వెజ్ అట్లా ఏముండదు కాబట్టి. సో ఇక్కడ బెండకాయ పులుసు, చింతకాయ పచ్చడి, కొంచెం కర్డ్,
అయితే నేను ఎందుకు తింటున్నా అంటే నేను కాదండి బతుకమ్మని చేసేది మా మమ్మీ. సో ఆమె ఫాస్టింగ్ ఉండే బతుకమ్మని అయితే చేస్తుంది, తింటుంది. మా ఇంటికి వస్తే మంచిగా టేస్టీగా వండే పని ఉండదు, మంచిగా తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో హ్యాపీగా అయితే తినేస్తున్నా. పెరుగన్నంలోకి మంచిగా ఏంటి మామిడికాయ పచ్చడి, అందరూ ఆవగాయ అంటారు కానీ మేము మామిడికాయ పచ్చడి అనే అంటాము. ఆ టేస్ట్ వేరే. ఇదైతే మా అమ్మ పిల్లల కోసం చింతకాయ పచ్చడి అయితే చేసి పెట్టేది. మేము వస్తున్నామని చెప్పి ఓనగాయలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు క్లిప్ చూపిస్తాను మీకు. వీలైతే ఓనగాయలు అంటాం, ఆ ఓనగాయలతో చింతకాయ పచ్చడి అయితే చేస్తాము. మంచిగా ఇట్లా కలుపుకొని మధ్యలో ఉప్పు పెట్టేసుకోవాలి. పచ్చడి ఎప్పుడైనా కవర్ చేసేసుకొని చాలా బాగుంది. ఇంకా దీనికంటే కూడా మామిడికాయ పచ్చడి అయితే అస్సలు ఉండేది. మా అమ్మ అయితే సరిపెట్టలేదు అనుకుంటా. సో లంచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ బతుకమ్మ నుంచి మేము ఇట్లా ఫస్ట్ సర్వ అయినా చెంబు అయినా తీసుకొని నిండుగా నీళ్ళు అయితే పోసుకొని దాని మీద తాంబాలం పెట్టుకొని మేము బతుకమ్మను అయితే వేరుస్తాం. మేము ఇట్లనే వేరుస్తాము. ఫస్ట్ చెంబుకి బామ్మ దండం పెడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ తాంబాలం అయితే దాని మీద పెట్టేసి ఇక్కడ గుమ్మడాకులు అయితే వేర్చుతుంది. అడుక్కి గుమ్మడాకులు. అక్కడ మా ఇంటి దగ్గర ఏంటంటే ఇవి దొరకకపోతే మేము పేపర్లు వేసి చేసుకుంటాము. ఎంతైనా పల్లెటూరు అంటే పల్లెటూరే. మనకు అన్నీ మంచిగా అవైలబుల్లో ఉంటాయి. అట్లనే సాంప్రదాయంగా అయితే చేయడం జరుగుతుంది. అక్కడ మనం కొన్నిటికి అడ్జస్ట్ అవుతాము, కొన్నిటికి దొరకాయి. సో దొరకనప్పుడు అయితే ఏం చేయలేము. ఇట్లా చేసుకుంటే మంచిగా నిండుగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇవి వచ్చేసి గన్నేరు పువ్వులు, అట్లనే చక్రం పువ్వులు. ఇవి డబల్గా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి ముద్దుగా. ఇవి సింగిల్గా చూస్తున్నాను ఇప్పటివరకు. ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు పసుపు కుంకుమలు వేసి మన పువ్వులను ఎంత మంచిగా పూజిస్తామో అంత చక్కగా చేస్తుంది మా అమ్మ. కొన్ని వీళ్ళని చూస్తూ నేర్చుకోవాలి. నాకు కొంచెం తెలుసు, కొంచెం నేర్చుకుందాము. అయితే అమ్మ మంచిగా మొక్కుతుంది అందరూ మంచిగా ఉండాలని చెప్పి. పాపం వీళ్ళు వీటికి కలర్ వేసి అమ్మ చేతులు అయితే అట్లా అయిపోయినాయి. ఇక్కడ టేక్ పువ్వు అయితే మాకే ఉంది చెట్టు, టేక్ చెట్టు. సో తెంపి మంచిగా కలర్స్ అయితే వేసిండు. ఇదొకటి పింక్ కలర్ అయితే ఒకటి వేసింది. నెక్స్ట్ మనకి ఎక్స్ట్రా ఆకులు ఏవైతే ఉన్నాయో అవి అయితే ఇట్లా మంచిగా ఉంచుకోవాలి, అవి మధ్యలో వేసేసుకోవాలి. సో ఫ్లవర్స్ అయితే ఇవే అండి. వీటితో మనం చక్కగా అందంగా బతుకమ్మని అయితే వేర్చుదాము. ఇదే ఈ టేక్ పువ్వే అండి. ఇది ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మేము ఎక్స్ట్రా తీసుకొచ్చుకున్నది ఏంటంటే ఈ బంతి ఫ్లవర్స్ ఒకటి. ఇందులో ఒకటి సో ఈ ఆకులు అయితే ఫస్ట్ వరుస అయితే అన్నీ ఉన్నాయి కానీ ఒకటే ఒక ఫ్లవర్ లేదు. ఏంటిది చెప్పు. సీతజేడ ఫ్లవర్స్ మర్చిపోయినా షూట్ చేయడం. ఇంకొకటి కూడా ఉంది, చామంతి ఫ్లవర్స్. ఇంకొకటి అంటే గుమ్మడి పువ్వు. అసలు సీజన్ అయితే మనకి గుమ్మడి పువ్వు కాబట్టి అది కూడా తీసుకొచ్చుకుంటాం. అది మా అమ్మ ఆల్రెడీ తీసుకొచ్చి పక్కకైతే పెట్టేసింది. అది చూసా అక్క. ఇంకొకటి ఉంది. ఇంకొకటి అంటున్నారు. ఇంకొకటి ఏంటి? గునుగు పువ్వే మెయిన్ కావాల్సింది. గునుగు. సో అది తెచ్చే వాళ్ళు అయితే ఎవరు లేరు. ఈ ఉన్న ఫ్లవర్స్ అయితే ప్రస్తుతం అవి సీతజడ ఫ్లవర్స్ ఇవి అయితే మెయిన్. ఇక్కడ వచ్చేసి ఇది గుమ్మడి ఫ్లవర్. ఇది ఆల్రెడీ పూసింది. ఈ టైం అయ్యేసరికి క్లోజ్ అయిపోతాయి. ఇది అక్కడ మేము కొనుక్కోవాలంటే దీని కాస్ట్ వచ్చేసి 20, 10, 30, 50 రూపీస్ కొన్న రోజులు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకైతే అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి. గునుగు అయితే లేదు. నెక్స్ట్ ప్రాసెస్ అయితే తీసుకుంటాము. ఫస్ట్ వరుసకి మంచిగా యాభైతో అయితే చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తాను మమ్మీ? చూచగా నీ బతుకమ్మ వేసుకుంటాను వారా. కూడా దానికి ఇచ్చేటప్పుడు
అప్పుడు తంగిడి పువ్వు వేరే ఉండే కదా, ఇదెందుకు ఇట్లా? అయితే అసలైన తంగేడు అయితే కాదు, ఇది కొంచెం పెద్ద ఉంది. అసలైన తంగేడు ఇది అడవి తంగేడు అన్నది. ఇవి ఇళ్ళలో పెంచుతారట. అసలైన తంగేడు పువ్వు అంటే కొండల సైడ్, గుట్టల సైడ్ ఆ ప్రాంతంలో అయితే ఉంటాయి అవి. పిల్లకైతే అన్ని డౌట్లు, లేని డౌట్లు వస్తాయి. నేను కూడా అప్పటి నుంచి చూస్తున్నా. ఆ ఫ్లవర్స్ కొంచెం వేరే ఉండే, ఇవి వేరే ఉన్నాయి. అయితే ఇప్పుడు మంచిగా అందరూ ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఈ చెట్లు అయితే పెంచుతున్నారు. సో ఇక గుట్టెల పోయే పని అయితే లేదని చెప్పి ఇట్లా పెంచుతున్నారు. కానీ ఆ పువ్వులు ఆ పువ్వులే, ఆ తంగేడే ఏదో ఒకటి ఉన్నదైతే పెంచుకున్నాం. వర్షాకాలంలో అది ఉంటది కదా, వంటలకు పోయినప్పుడు చూసేటోళ్ళం మేము. మా చిన్నప్పుడు మేము అక్కడ కొండకి అయితే వెళ్ళేటోళ్ళం. అక్కడ ఉండేది ఈ చెట్లు ఎక్కువ. మా అత్తయ్య, మా పెద్ద అత్తయ్య వాళ్ళు, వాళ్ళ పిల్లలు, మా బావ వాళ్ళు అయితే వెళ్ళి తీసుకొచ్చేటోళ్ళు, వాళ్ళకి మాకు అందరికి సరిపోయేటట్టు. ఇప్పుడైతే మా అమ్మ ఉన్న చెట్టు అయితే పెట్టేసింది. ఇది మా ఇంట్లో మేము పేర్చుకుంటున్నాం. కొంచెం మంచిగా బొబ్బర్లు అయితే ఇందులో సాల్ట్ అది అయితే ఏం వేయట్లేదు. ఇది మనం స్వీట్ కోసం చేసుకుంటున్నాం కాబట్టి సాల్ట్ వేసుకోవసరం లేదు. చాలా ఉంది, సరిపోతాయి. ఇవైతే కొంచెం మేము గారెలు చేసుకుందాం అని చెప్పి కొంచెం పప్పు అయితే పక్కకి ఎడ పెట్టేసుకున్నాం. అది సరిపోతుంది. ఓవర్ స్వీట్ అయితే ఇప్పుడు మేము చేయట్లేదు. మంచిగా కాళ్ళు కనబడేటట్టు ఇది పెట్టినా మెరునే బాగుంది. బ్లూవే కనబడతా ఉంది దాని కింద. మెరూన్ బాగుంది అక్క. మమ్మీ ఫ్లవర్ లోపలికి అవుతుంది. అక్క ఇక్కడ కూర్చొని కలర్ కాంబినేషన్ చెప్తాను అని. బ్లూవే మంచిగా కనబడుతుంది దాని మీద. సరిపోతాయి లైన్కి. వస్తాయి. ఇదంతా మాట చెట్టు పూలు అదే లేదు. ఇప్పుడే ప్రిపేర్ చేసినాం మేము కలర్ వేసి. ఆ చివర్లు కట్ చేసేది కదా. మేము అందాజు ఇది కట్టేటప్పుడే పెట్టుకున్నాము. నార్మల్గా మధ్యలో మనం ఆపేస్తే సరిపోతుంది, అడ్జస్ట్ అయిపోతుంది. కట్టేటప్పుడే మేము మంచిగా తీసుకున్నాము. మధ్యలో అదెందుకు వేస్తున్నారు? ఎందుకమ్మా ఇది సపోర్ట్. ఇది మనము బతుకమ్మ మంచిగా ఈవెన్గా రావాలంటే ఇది వేసుకొని మనం సపోర్ట్ అయితే తీసుకుంటాము. మధ్యలో గ్యాప్స్ అయితే ఫిల్ చేయాలన్నమాట. ఆగే ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఇది కొంచెం అల్కగా ఉంటుంది. మాకు ఊరు చివర్లోకి వెళ్ళాలి తీసుకుపోయేవారు. బంతి పూలకు మంచిగా సపోర్ట్ ఇవ్వడానికి కోసం చీపురు పుల్లలు గుచ్చి ఇట్లా పెట్టేస్తాం మేము. ఏం తింటారు అందరూ? బొబ్బరి ముద్ద. చూచు నువ్వు తినవారా? రాలే. పెట్టుకుంటా అంటే వదిలే.